తాజాగా వచ్చిన భైరవం సినిమా వైసీపీ వాళ్ళకు ఆగ్రహం తెప్పించింది. బాయ్‌కాట్ భైరవం అంటున్నారు. అందులో ముగ్గురు హీరోలు. ఆ ముగ్గురు హీరోలకి పెద్దగా రాజకీయాలతో ఏ సంబంధం లేదు. వాళ్ళు పెద్దగా తమ ఇమేజ్‌ని బిల్డ్ చేసుకున్న హీరోలు కూడా కాదు. ఇప్పుడే అందరికీ తెలుసు అంతవరకే. ఈ చిన్న సినిమాకి సంబంధించి ఆ డైరెక్టరు ఆ ప్రోమోలో మాట్లాడుతూ, రాష్ట్రంలో కూడా రాక్షస పాలన అంతమొందించడానికి ఒక వీరుడు వచ్చినట్టుగానే మా సినిమాలో కూడా ఒక కాలభైరవుడు వస్తాడు అని పోల్చి చెప్పాడు. దాంతో వైసీపీ వాళ్ళకి ఆగ్రహం వచ్చింది. బాయ్‌కాట్ భైరవం అన్నారు. అది పెద్ద సినిమా కాదు. దానికేం ఎగబడే పరిస్థితి లేదు. సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే సాయంత్రానికే పోతుంది. కానీ ఆ కుర్రవాడన్న మాటలను ఒక్కసారి మనం అవలోకిస్తే, రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న మీడియా, ప్రింట్ మీడియా కానీ, ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఒక పార్టీకి అనుకూలంగా, ఒక వర్గానికి అనుకూలంగా ఎదుటి వాళ్ళని యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, వాస్తవాలను పూర్తిగా దాచిపెడుతూ ముందుకు సాగుతుంది. అది మాత్రమే రాజకీయాలతో సంబంధం లేని సినిమా ఫీల్డ్లో ఉన్నాళ్ళు, ఏ విద్యార్థులు ఇదంతా చదివి, ఓహో జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడిని సంహరించడానికి చంద్రబాబు అనే ఒక రాబిన్ హుడ్ వచ్చాడు అన్న ఒక అభిప్రాయానికి వస్తున్నారు. వాస్తవాలను ప్రజెంట్ చేయడంలో దారుణంగా విఫలమవుతున్నాయి. ప్రతి అంశంలో కూడా పార్టీ స్టాండ్ని, తమకి ఇష్టమైన వాళ్ళ పార్టీ స్టాండ్ని మాత్రమే మీడియా తీసుకుంటుంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ఖచ్చితంగా దుష్పరిణామాలకు దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మీడియాని కంట్రోల్ చేయగల ఒక పరిస్థితి రావాలని మనం ఆశిద్దాం. లేకపోతే భైరవం లాంటి సినిమాలో పొరపాటు అభిప్రాయాలతో ఉన్న వ్యక్తి మాట్లాడితే తిరిగి భైరవం సినిమాకే దెబ్బ కొడుతుంది. అలాంటి అభిప్రాయాలకు వచ్చేటట్టుగా మీడియా చేస్తుంది. రాజకీయాలు లోతుగా వెళ్ళలేని వాళ్ళకి పత్రికల్లో చదివిన వార్తలని నిజమని నమ్ముతారు. ఆ నిజం ప్రకారం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన చేశాడని ఈ పత్రికలన్నీ రాసినాయి. రాక్షస పాలన అంటే ఏంటి? అసలు ఇక్కడ చట్టము, రాజ్యాంగం లేవా? ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే వచ్చి రాక్షస పాలన చేయగలుగుతాడా అని ఏ ఒక్కరూ ఆలోచించే పరిస్థితి లేదు. ఈ దుర్మార్గం అంతా కూడా మీడియాదే. మీడియాను సంస్కరించే రోజు ఒకటి రావాలి.